రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని ఒక పక్కనేమో బాబు గారు చెప్తున్నారు, పవన్ గారు చెప్తున్నారు. తీరా చూస్తే మళ్ళీ అదే పత్రికల్లో మొన్న వరి రైతు ఇబ్బంది, నిన్న అరటి రైతు ఇబ్బంది, మొన్నేమో మొక్కజొన్న రైతు ఇబ్బంది ఇట్లాంటి రాసుకొచ్చారు. ఇప్పుడు అరటి రైతు ఇబ్బందిని సాక్షి రాసుకొచ్చింది. ఏదైతే నాణ్యమైన అరటి పంటకు పేరుగాంచి గల్ఫ్ దేశాలకు చేసిన అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల రైతులు నేడు దీనావస్థను ఎదుర్కొంటున్నారు. ఈ రెండు జిల్లాల్లో 60,000 ఎకరాల అరటి సాగు అవుతుంది. అయితే పెట్టుబడులు కూడా దక్కని కనిష్ట స్థాయికి మార్కెట్లో ధరలు పడిపోవడంతో రైతులు ఆశలు నీరుగారే. గెలలు కొనేందుకు వ్యాపారాలు రావడం లేదు. కూలీ ఖర్చులు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పంటను పొలం మీద వదిలేశారు. మరికొందరు పశువులకు మేతగా ఇస్తున్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలయ్యామని వాపోతున్నారు. కోట్లో నష్టపోతున్న చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఇందులో కనీస మద్దతు ధర కావాలంటున్నారు. అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుండేటటువంటిది 40,000 ఎకరాల అరటి సాగు అవుతుందట అనంతపురం జిల్లాలో. ఏదైతే అరటిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఈ క్రాప్ ప్రకారం 32 మండలాలను 13,000 మంది రైతులు గ్రానైన్ రకం టిష్యూ కల్చర్ అరటి పండించారు. పుట్లూరు మండలంలో అత్యధికంగా 6,985 ఎకరాలు వేశారు. సస్య జిల్లాలో 700 ఎకరాలు అరటి సాగారు. ఎకరాకి 22 నుంచి 25 టన్నులు దిగుబడి వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఏడాది 8 లక్షల టన్నులకు పైగా అరటి పంట వస్తుందని అంచనా. వైఎస్ఆర్ కడప జిల్లాలో అరటి రైతు కుదేలయ్యాడు. జిల్లా వ్యాప్తంగా 20,231 ఎకరాలు అరటి సాగింది. లింగాల, పులివెందుల, కాశీనాయన, వేంపల్లి, వేముల, సింహాద్రిపురం మండలాల్లో అత్యధిక పంటను డోజర్లతో తీసేస్తున్నారు. లింగాల మండలం మార్చి, ఏప్రిల్లో అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురుగాలులతో అరటి రైతులకు అపార నష్టం సంభవించింది. మార్చిలో తాతిరెడ్డిపల్లె, కొమన్నూతల, ఎగుపల్లె, పార్నపల్లె, పెదకొడాల గ్రామాల్లో 567 హెక్టార్ల పంట తుడిచిపెట్టుకుపోయింది. ఏప్రిల్లో లింగాల, చెనకొడాల, రావనూతనపల్లె, గుణకరపల్లె, మురారి చింతల తదితర గ్రామాలు 488 హెక్టార్ల తోటలు కూలిపాయి. 9 నెలలైనంత వరకు ప్రభుత్వం నుంచి చిల్లిగా అందలేదని రైతులు వాపోతున్నారు. అరటిలో 2 ఏళ్లలో 3 పంటలు తెస్తారు. మొక్క నాటిన తర్వాత 7 నెలలకు మొదటి గెల వస్తుంది. మొత్తంగా 10 నెలల కాలంలో మొదటి పంట పూర్తవుతుంది. తర్వాత 8 నెలలకు రెండో పంట పండిస్తారు. ఈ 2 విడతలు ఖచ్చితంగా కొందరు 3వ విడత కూడా సాగు చేస్తారు. ప్రస్తుతం 2వ, 3వ విడత కోతలకు జరుగుతున్నాయి. నెల కింద టన్ను 4,000 నుంచి 8,000 వరకు అమ్ముడవుగా పెట్టుబడులు దక్కాయి. క్రమంగా టన్ను 1,000, 2,000కి పతనమైంది. దీంతో రైతులు తోటను వదిలేస్తున్నారు. కాయలు మాగిపోతున్న అడిగేవాళ్ళు లేనని ట్రాక్టర్లతో పారబోస్తున్నారు. టన్ను కనీసం 12,000 వెలిగితే కానీ గిట్టుబాటు కాదని రైతులు చెప్తున్నారు. డిసెంబర్ నుంచి మొదటి పంట కోతలు మొదలవుతాయని, ఇవే ధర అయితే తమ పరిస్థితి ఏంటని బెంబేలెత్తున్నారు. అయినా చంద్రబాబు సర్కార్ చోద్యం చూస్తోందని రాస్తున్నారు. నాకు అర్థం కాదు. నేను ఎన్నోసార్లు, లక్షల సార్లు చెప్తున్నా, మరి ప్రభుత్వాలకి చీమ కొట్టినట్టు ఉండదు. వాళ్ళు అసలు ఎందుకు ఆలోచించరో కూడా అర్థం కాదు. అక్కడేమో టమోటా రూపాయి అన్న రోజున ఇక్కడ 25 రూపాయలు ఉంటుంది. ఇవాళ నిన్న నేను అరటిపళ్ళు చూస్తే 50 రూపాయలు ఉంది డజను. డజన్ అరటిపళ్ళు 50 రూపాయలు చెప్తున్నారు. తగ్గించమంటే 45 రూపాయలు చెప్తున్నారు. అక్కడేమో వాళ్ళకి గిట్టుబాటు కాలేదంటారు. అరే, అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ ఇప్పించచ్చు కదా ప్రభుత్వము. అవసరమైతే చంద్రబాబు గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, అచ్చెన్నాయుడు గారి బొమ్మ పెట్టి ఒక పెద్ద బ్యానర్లు పెట్టండి. ఆ లారీలకి ఇసుక లారీలు తెచ్చినట్టు తెచ్చి అక్కడి నుంచి కొనేసి తీసుకొచ్చేసి అమ్మండి. లేదా అక్కడ రైతులు ఏమయ్యా, మీరు అందరు రండి అయ్యా, మీరే పబ్లిక్ అమ్ముకుందరు కానీ అని చెప్పేసి ఒక్కొక్కళ్ళని 4 లారీల్లో తీసుకురండి. ఒక్కొక్క లారీకి 10 మంది రైతుల్ని వాళ్ళ పంట అంతా తెచ్చుకునేటట్టు చూడండి, అమ్మండి, మీ బోట్లు ఎట్టండి పక్కన. ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఆలోచించాల్సిన సందర్భం.